కూడా పోటీలో నిలవరు. ఛాంపియన్స్కే ఛాంపియన్గా నిలుస్తుంది వైసీపీ జగన్ అండ్ కో. ఎందుకంటే ఒక అంశంలో తప్పు చేశారు, సెల్ఫ్ గోల్ అనుకుంటే అనుకోవచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఈ 3.5 నెలల్లో ప్రతి అంశంలోనూ సెల్ఫ్ గోల్ అనే చెప్పచ్చు. ఒకటా రెండా, ప్రతి అంశంలోనూ సెల్ఫ్ గోల్. దాదాపు పార్టీ నుంచి అందరూ కూడా వీడుతున్నా కూడా పరిస్థితి అర్థం కావట్లేదు. సో సెల్ఫ్ గోల్ అని చెప్పినా, హిట్ వికెట్ అని చెప్పినా అసలు దరిదాపుల్లో వైసీపీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన పార్టీలో ఉన్న సభ్యులకు కానీ పోటీ అనేది ఉండదు. తప్పులు చేయడమే కాదు, ఆ తప్పులకి వాళ్ళు ఇచ్చే కలరింగ్లు కానీ, హైపులు కానీ చూస్తే మాత్రం వారిచ్చే వైసీపీ సోషల్ మీడియా కానీ, వారి కూలీ నీలి మీడియా ఇచ్చే కవరింగ్లు, హైపులు చూస్తే అసలు తప్పులు కూడా ఈ స్థాయిలో బుకాయించచ్చా, లేదా నందిని పందని చెప్పచ్చా? ఒక పక్కన పంది కొవ్వు కలిసింది అని చెప్తుంటే దాన్ని నందిని పందిని చేసే ప్రయత్నం చేస్తూ దానికేదో ఎలివేషన్లు, హైపులు ఇచ్చుకుంటూ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ట్వీట్లు, ఆయన చేస్తున్న సోషల్ మీడియాలో హైపులు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళే నవ్వులు పాలవుతున్నారు. కేవలం నిన్న ఒక్కరోజే మనం చూస్తే ఒకే ట్వీట్ని 6 సార్లు ట్వీట్ చేశారు. ఏమనాలి అసలు ఆ ట్వీట్ని? నేను మీకు చూడొచ్చు. దీని అర్థం ఏంటి? ఎట్ ఎన్సీబీఎన్ దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా, సత్యమేవ జయతే అంటూ కూడా దాదాపుగా దేశంలో ఉన్న పార్టీలందరినీ కూడా ఆయన ట్వీట్ చేసేసిన పరిస్థితి. ఎవరెవరికి ట్యాగ్ చేశారు? బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, డిఎంకే, బీఆర్ఎస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, నరేంద్ర మోదీజీ, అమిత్ షా, శివసేన, కేసీఆర్, జనతాదళ్ సెక్యులర్, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ఇలా దేశంలో ఉన్నటువంటి పార్టీలు, నాయకులు అందరికీ కూడా పెట్టిన ట్వీటే మళ్ళీ మళ్ళీ పెడుతూ ఒకే ట్వీట్ని 6 సార్లు ట్వీట్ చేసి ట్యాగ్ చేస్తూ ఒక రకంగా తప్పు జరిగిందని కనిపిస్తోంది. దానికి జరగలేదు అని సమాధానం చెప్పాల్సింది పోయి దానికి హైప్ ఇస్తూ, నిజంగా మనం అంటాం కదా, ఆవు చేలు మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న స్టైల్లో తప్పు జరిగింది. కానీ దానికి సంబంధించి సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో వాళ్ళు ఇస్తున్న హైపులు మాత్రం ఎక్కడ తప్పు ఒప్పుకున్నట్టు కనిపించడం లేదు. పక్కాళ్ళ మీదకే నెపో నెట్టేసే ప్రయత్నమే కనిపిస్తోంది. తాజాగా ఆయన ట్వీట్లు ఎలా నవ్వులు పాలవుతున్నాయి అంటే అందరూ చూస్తున్నారు. అయితే దీన్ని అందరూ గమనిస్తుంటే ఒక్క విషయాన్ని చాలామంది లోతుగా విశ్లేషిస్తున్న అంశం ఏంటంటే, ఎందుకు ఈ స్థాయిలో 3.5 నెలలైనా కూడా ఇన్ని సెల్ఫ్ గోల్లు వేసుకుంటున్నారు? ఎందుకు ఎక్కడా కూడా ఒక వాళ్ళలో ఒక రివర్ట్మెంట్ రావట్లేదు, లేదా తప్పు చేశాము అన్న భావన కలగట్లేదు? దానికి ప్రధాన కారణం 3.5 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బిల్డ్ అవ్వడమే ప్రధాన కారణంగా స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చక్కగా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. పెన్షన్ పెంచారు. తాము తరిమేసిన కంపెనీలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నాయని భరించలేకపోతున్నారో, లేదా తాము క్లోజ్ చేసినటువంటి అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకోవడాన్ని భరించలేకపోతున్నారో, లేదా పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ మారుతోందని జీర్ణించుకోలేకపోతున్నారో, ఒకదాని తర్వాత ఒకటి కూటమి విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని రకాల అంశాలు జగన్ అండ్ కోను చుట్టుముడుతున్నాయి. లడ్డూ వివాదంలో అయితే పూర్తిగా కూరుకుపోయారు. కేసులు ఉచ్చు బిగుస్తున్నాయి. సో దానికి సదురుకోలేక ఒకే అంశాన్ని పదే పదే మనం చేస్తుంటే ఇంకొక పక్కన సిట్టు దూకుడు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న మనం చూసాం, నెయ్యి మూలాల నుంచి స్థూల శోధన చేస్తున్నారు. అంటే అసలు కంపెనీ కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ కంపెనీ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఇయర్లీ ఎంత ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళ స్థాయి ఏంటి, కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీకి ఏమైనా పొలిటికల్ పరిచయాలు ఉన్నాయా, ఇలా ఆ ట్యాంకర్లు తెచ్చిన డ్రైవర్ ఏంటి, అసలు ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరుగుతోంది. అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా ఐఐజీ త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం సిద్ధమవుతోంది. విజిలెన్స్ ల్యాబ్ నివేదికలను అధ్యయనం చేస్తున్నారు. ఏఆర్ ఫుడ్స్ పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ కూడా తీస్తున్నారు. ఎప్పుడు పెట్టారు కంపెనీ, ట్రాన్సాక్షన్స్ ఏంటి, వీళ్ళ టర్న్ ఓవర్ ఎంత, అసలు కాంట్రాక్ట్ ఎలా వచ్చింది, పొలిటికల్ పరిచయాలు ఏమైనా ఉన్నాయా, ఇదే కాకుండా ప్లాంట్లో ఉత్పత్తి పదార్థాలపై, ఎందుకంటే ప్రధానంగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది ఆరోపణ కాబట్టి అక్కడి నుంచి కూడా మూలాల నుంచి కూడా స్థూల శోధన చేస్తున్నారు. సో కల్తీ నెయ్యి వివాదంలో కుట్ర కోణంపై కూడా సీరియస్గా చర్చ జరుగుతోంది. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా 5 పిటిషన్లు ధర్మాసనం ముందుకు రాబోతున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలు కాబట్టి మొత్తంగా తప్పు మీద తప్పు చేస్తూ సెల్ఫ్ గోల్ ఛాంపియన్గా వైసీపీ